హాయ్ అండి. ఈరోజు తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా తలకాయ కూర నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో సరిపడా ఉప్పు, పసుపు, కారం ఇవి 3 వేసి అవి బాగా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల ముక్కకి బాగా పడుతుంది. ఇప్పుడు కర్రీ కోసం ఒక టమాటో, ఒక ఎర్రగడ్డ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 4 లవంగ మొగ్గలు అవి వేసుకొని అవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఎర్రగా వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మాడిపోకుండా చూసుకోండి. ఇలా కలిపెడుతూ ఉంటే అవి అడుగంటకుండా మాడకుండా ఉంటాయి. ఇలా వేగిన తర్వాత దాంట్లో ఓ టమాటో ఇలాగే సన్న ముక్కలుగా కోసి అవి కూడా వేసి అవి కొంచెం బాగా కాలిందాక అవి కూడా ఫ్రై చేసుకోండి. ఇలా టమాటో, ఎర్రగడ్డ 2 బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న గ్యాప్లో అల్లం, తెల్లగడ్డ 2 పేస్ట్ వేసి పెట్టుకోండి. ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. అల్లం తెల్లగడ్డ పేస్టు అవి ఏ కర్రీకైనా వాడుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా కలిపెట్టుకోండి. అల్లం తెల్లగడ్డ పేస్టు మాడు అంటుకోకుండా మంట కొంచెం సిమ్లో పెట్టి కలిపెట్టండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలిపెట్టి కొంచెం అడుగంటకుండా కలిపెట్టండి. తరువాత అది కొంచెం బాగా వేగిన తర్వాత చూసి కలిపెట్టుకొని ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తలకాయ కూర దీంట్లో వేసేసి బాగా కలిపెట్టండి. కలిపెట్టి 2 గ్లాసులు వాటర్ పోయండి. దాంట్లో పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చిందాకా పెట్టండి. మెదడు వేయబాకండి ముందుగానే. అది కొంచెం ఉడికిన తర్వాత మెదడు లాస్ట్లో వేస్తే ఆ హీట్కే అది ఒక మంటకి ఉడికిపోతుంది, లేదంటే చిదురైపోతుంది అది. ఇలా వేసిన తర్వాత కుక్కర్ పెట్టి మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ తర్వాత కూర ఇదిగో ఇలా ఉడుకుతుంది. మన లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా ధనియాలు, పట్టా, మొగ్గ అన్నీ వేపుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడి ఒక 2-3 స్పూన్లు వేసుకోండి, అంతే అండి. వేసిన తర్వాత ఒక 2 మంటలు పెట్టండి. ఇంక విజిల్ పెట్టొద్దు. అంతేనండి, అయిపోయింది. అంతేనండి, తలకాయ కూర చాలా సింపుల్. మీరు ముందుగానే ధనియాల పొడి అన్నీ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది.